ఎవరికైనా ఒక ఇండియన్ క్రికెట్‌లోకి రావాలంటే అనేక వేదికల ముందు నుంచి ఎన్నో పోటీల్లో పాల్గొని అక్కడ గెలిచి అద్భుతాలు చేస్తేనే వస్తారు. కానీ కొంతమందికి మాత్రం టక్‌మని భలే అవకాశం దొరుకుతది. అలాగా అవకాశం దొరికిన వ్యక్తి పేరే విఘ్నేష్ పుత్తూర్. కేరళలో అలప్పి దగ్గరలో ఉంటాడు. అలప్పి రిపిల్స్ అనే ఒక టీమ్‌లో కేరళ లీగ్ క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ తీసుకున్నారు అతన్ని. అక్కడ అతని బౌలింగ్ చూసిన అక్కడ కూడా ఒక్క మ్యాచే ఆడాడు. అక్కడ కూడా అతని బౌలింగ్ స్టైలు చాలా పర్ఫెక్ట్‌గా ఉండటంతోని ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ స్కౌట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలానా టాలెంట్ ఉన్న కుర్రాడని చెప్పేసి అందరూ అనుకోవడంతోనే తీసుకున్నారు. ఇకపోతే ఇతన్ని ఎందుకు అంత స్పెషల్‌గా చెప్తున్నామంటే చాలా తక్కువ మందికి ముంబై ఇండియన్స్‌తో చాలా కాంపిటీషన్ దగ్గర భారతదేశంలో ఐపీఎల్ అనేది ఏ రేంజ్ అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. అలాంటి 10 టీముల్లో కూడా ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌కి ఉండే టీమ్స్ క్రేజ్ వేరేగా ఉంటది. అలాంటి టీమ్‌లో అతని బేస్ ప్రైజ్ రూ. 30,00,000 ఎంట్రీ ఇచ్చిన ఫ్యూచర్‌లో మాత్రం ఇతనికి చాలా పెద్ద అవకాశాలు దొరకబోతున్నాయి. ప్రతి మ్యాచ్‌లో కూడా ఇతనికి ఆడే అవకాశం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇది విఘ్నేష్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంటి అని ఎతికే వాళ్ళందరూ కూడా కేరళ నుంచి వచ్చాడు. కేరళ నుంచి వచ్చాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. చాలా సూపర్ పర్ఫార్మర్ ముంబై ఇండియన్స్ తరపు నుంచి ఆడుతున్నాడు అని ఇతన్ని ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇకపోతే ఇతని ఫ్యూచర్‌కి ఈ మ్యాచ్‌లు ఎంతవరకు హెల్ప్ అవుతాయంటే ఖచ్చితంగా ఇతను భవిష్యత్తులో ఇండియా టీమ్ తరపున ఆడే అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ధోని వచ్చి మొట్టమొదటి మ్యాచ్‌లోనే అతన్ని పలకరించి ప్రశంసించడం అనేది అక్కడ స్టేడియంలో ఉన్నోళ్ళందరినీ కూడా హైలైట్‌కి గురిచేసింది. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను. టాక్ తెలుగు యూట్యూబ్ అండ్ టాక్ తెలుగు ఇన్‌స్టా ద్వారా నేను మీ శివ మల్లాల.